హలో ఫ్రెండ్స్, మన దేశంలో కొంతకాలంగా మనోభావాల సీజన్ నడుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ ఈ మనోభావాలకు రాజకీయ లాభం తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పుడు అవి త్వరగా దెబ్బతింటాయి, పదే దెబ్బతింటుంటాయి. తాజాగా అటువంటి మరొక సంఘటన జరిగింది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఈ మధ్య అన్నపూర్ణి అనే ఒక తమిళ సినిమా వచ్చింది. అది నెట్ఫ్లిక్స్లోను, జీలోను, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మాత్రమే బ్రాడ్కాస్ట్ అయింది. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోట్ అండ్ కోట్ హిందూ రామ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది అని చెప్పి వాళ్ళు కేసు పెట్టారు. విహెచ్పి కూడా రంగంలో దూకి నెట్ఫ్లిక్స్కి, జీకి లెటర్స్ రాసింది. దాంతో వాళ్ళు ఈ సినిమాని వెనక్కి తీసుకున్నారు. అసలు ఈ సినిమాలో ఏముంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిన సన్నివేశం ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. ఈ సినిమా కథ ఏంటంటే, శ్రీరంగంలో పూజారిగా పనిచేసే రామానుజం అనే ఒక వ్యక్తికి ఒక కూతురు పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టడంతోనే ఒక స్పెషల్ క్వాలిఫికేషన్తో పుడుతుంది. అదేంటంటే ఆ అమ్మాయికి ఎన్హాన్స్డ్ టేస్ట్ బడ్స్ ఉన్నాయి. అంటే ఆమెకి రుచిని గ్రహించే శక్తి చాలా అమోఘంగా ఉంటుంది. దాన్ని కొంచెం ఎగ్జాగరేట్ చేయడం కోసం ఆమె పుట్టిన వెంటనే డాక్టర్లు చెప్తారు కూడా, ఈ అమ్మాయి రుచి లేకుండా ఏమీ తినలేదు, చివరికి తల్లి పాలల్లో కూడా రుచి కోసం వెతుక్కుంటుంది అని. సరే, ఎగ్జాగరేషన్ ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో ఆమె దేన్నైనా రుచి చూడటము, ఆ రుచికి సంబంధించి బోలెడంత డ్రామా జరుగుతుంది. ఈ కారణాలన్నిటి వల్ల ఆమెకి చెఫ్ కావాలనే కోరిక కలుగుతుంది. కానీ చెఫ్ కావాలంటే తప్పనిసరిగా నాన్ వెజిటేరియన్, అంటే మాంసాహారం వండాలి. కాబట్టి నేను దేవుడికి నైవేద్యం పెడుతుంటాను, నా ఇంట్లోనే నాన్ వెజ్ వండే మనిషి ఉంటే నాకు పరుగు పోతుంది, కాబట్టి వీల్లేదు అని తండ్రి దానికి ఒప్పుకోడు. కానీ ఈ అమ్మాయి కోరిక చాలా బలంగా ఉండటం వల్ల తండ్రికి ఎంబీఏలో చేరుతున్నానని చెప్పి హోటల్ మేనేజ్మెంట్లో చేరుతుంది. అక్కడికి వెళ్ళాక ఆమె తప్పనిసరిగా నాన్ వెజ్ ముట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ముట్టుకోవటమే కదా, తినటం లేదు కదా అని ఎలాగోలాగా తను సమర్థించుకొని ముట్టుకుంటుంది. కానీ సరిగా వండలేకపోతుంది, ఎందుకంటే ఆమె టేస్ట్ చెయ్యదు కాబట్టి. ఈ టేస్ట్ చేయలేకపోవటం వల్ల ఆమె వెనకబడిపోతూ ఉంటుంది, ఫెయిల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆమెకి ఈ మొత్తం ప్రయాణంలో అండగా నిలిచిన స్నేహితుడు ఉంటాడు. అతను ఆమెకి మాంసం తినటం తప్పు కాదు, రాముడు కూడా తిన్నాడు అని చెప్తాడు. అందుకోసం ఆయన అయోధ్యకాండలోంచి ఒక శ్లోకాన్ని కూడా ఎంచుకుని చెప్తాడు. తత్ర హత్వా సదర మహామిరికాన్ ఆదాయం మేద్యాం ద్వారిదం బుభుక్షితావ్. వాల్మీకి రామాయణத்துல சொன்னது. తౌతత్ర హత్వా చతురో మహామృగణ వరాహమృష్యం పృషతం మహారారుం ఆదాయం మేద్యం శీఘ్రకాలం బుభుక్షితౌ వాసైకాలే యయాతుర్వాన్ స్పతిం. ఇది శ్లోకం. ఈ శ్లోకానికి అర్థం ఏమిటో చెప్తాను. రాముడు లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన. దానికి ముందు ఏం చెప్తారంటే, అప్పుడే అయోధ్య వదిలి సరయుని కూడా దాటి రాముడు లక్ష్మణుడు సీత వత్స ప్రాంతానికి చేరారు. ఆ రోజు సాయంత్రం అక్కడ వాళ్ళకి చాలా ఆకలేసింది. ఆ ఆకలి వేస్తే ఏదన్నా తిని ఆ చెట్టు కింద గడపాలనుకుంటారు. ఇది దానికి ముందు జరిగింది. మీకు అది చదివి వినిపిస్తాను. బుభుక్షితౌ అంటే ఆకలి కొన్నవాళ్ళు ఎవరు? రాముడు లక్ష్మణుడు. తౌత్ర అప్పుడు, హత్వా చంపారు లేదా వేటాడారు, చతురో మహామృగాన్ 4 రకాల జంతువులను, వరాహ అంటే అడవి పంది, వృశ్యం తెల్లకాళ్ళ దుప్పి, పృషతం మచ్చల జింక, మహారురుం నల్లచారల పెద్ద దుప్పి, ఆదాయ అంటే తిన్నారు, మేధ్యం అంటే మాంసం తిన్నారు, త్వరితం అంటే త్వరగా, యయతుర్వనస్పతిం అంటే చెట్టు కింద విశ్రమించారు. ఈ శ్లోకం చెప్పి రాముడు కూడా తిన్నాడు కాబట్టి తినటం తప్పు కాదు అని అమ్మాయిని కన్విన్స్ చేస్తాడు. చేసిన తర్వాత అమ్మాయి టేస్ట్ చేయటం మొదలు పెడుతుంది. టేస్ట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆమె బ్రహ్మాండంగా నాన్ వెజిటేరియన్ వంటలు కూడా చేస్తూ ఉంటుంది. కానీ తండ్రికి ఈ విషయం తెలిసి ఆమెను చదువు అనిపిస్తాడు. ఆ తర్వాత చాలా డ్రామా జరుగుతుంది. ఆమె ఇంటి నుంచి పారిపోయి వచ్చి చెఫ్ అవడానికి ప్రయత్నం చేస్తుంది. అందులో అమ్మాయి చెఫ్ అవడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. దాన్నన్నింటినీ దాటుకుని ఆమె చెఫ్ అవుతుంది. చివరికి చెఫ్ కాంపిటీషన్ కూడా వెళ్తుంది. వెళ్ళినప్పుడు తండ్రి రియలైజ్ అయ్యి ఆమెకి సపోర్ట్గా వస్తాడు. ఇదంతా చాలా పెద్ద డ్రామా జరుగుతుంది. సో ఈ మొత్తం వ్యవహారంలో వీళ్ళకి అభ్యంతరకరంగా కనపడింది రాముడు మాంసం తిన్నాడు అని చెప్పటం. నిజానికి రాముడు క్షత్రియుడు. క్షత్రియులు మాంసం తింటారు. దీనికి సంబంధించి కొన్ని వందల వేల ఉదాహరణలు అనేక చోట్ల ఉన్నాయి. ఇప్పటికీ కూడా క్షత్రియులుగా ఉన్న వాళ్ళు మాంసం తింటారు. బ్రాహ్మలు మాత్రమే మాంసం తినరు. అది కూడా అందరూ బ్రాహ్మలు కాదు, కొంతమంది మాత్రమే. వాళ్ళు కూడా బౌద్ధం వచ్చిన తర్వాత బౌద్ధం ప్రచారం చేస్తున్న జీవహింసకు ప్రతిగా శాకాహారానికి మారాను. కానీ
మొట్టమొదట బ్రాహ్మలందరూ కూడా యజ్ఞయాగాదులు చేసే కాలంలో మాంసం తినేవాళ్ళు అనేది రెఫరెన్సెస్ అన్ని ధర్మశాస్త్రాల్లో కూడా కనపడతాయి. అసలు రాముడు వింధ్య దాటి వచ్చిన తర్వాత జరిగిన యుద్ధాలన్నీ అవే. బ్రాహ్మణులు యజ్ఞాలు చేసి పశువులను చంపుతుంటే స్థానికులుగా ఉన్న తెగల వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం వల్ల మాత్రమే వాళ్ళకి వీళ్ళకి మధ్య యుద్ధాలు జరిగాయి. వాళ్ళని చంపడానికే రాముడు ఇక్కడ దాకా వచ్చాడనేది కూడా రామాయణానికి ఒక వివరణ. సో బ్రాహ్మలే చాలా ఏళ్ళు తిన్నారు అంటే క్షత్రియులు ఎప్పుడూ తిన్నారు. అసలు మనిషి పుట్టినప్పటి నుంచి మాంసం తిన్నాడు. 10,000 ఏళ్ల కింద దాకా మనిషికి ఉన్న ఆహారం మాంసము, పండ్లు, కందమూలాలు. మనిషి మొట్టమొదట పచ్చి మాంసం తిన్నాడు. నిప్పు చేయటం నేర్చుకున్న తర్వాత కాల్చిన మాంసం తిన్నాడు. వ్యవసాయం వచ్చిన తర్వాత మాత్రమే ధాన్యం అనేది తినటం మొదలుపెట్టాడు. వ్యవసాయం మొదలయ్యి భూమి మీద 10,000 సంవత్సరాలే. అంతకుముందు మిలియన్ల సంవత్సరాల పాటు మనుషులు మాంసం తిన్నారు. అందరూ మనుషులు తిన్నారు. నిజానికి వాల్మీకి రామాయణంలో, వాల్మీకి లేకపోతే రాముడు ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు. మనకున్న రిఫరెన్స్ అంతా వాల్మీకి రామాయణంలో అనేక చోట్ల రాముడు మాంసం తిన్నారని, మద్యం తాగారనే రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే క్షత్రియులుగా అది చేయడం తప్పని ఎవరూ భావించలేదు. ఇవాళ నువ్వు మారిపోయి నీ పద్ధతులు మార్చుకుని ఇదే ధర్మం దేవుడికి కూడా వర్తింపజేయాలనుకోవటం ఏ రకమైన న్యాయం అండి? ఓకే, ఈ టెక్స్ట్లన్నీ మేము నమ్మము, అసలు వీటన్నిటికి ఆధారాలు ఏంటి అంటాం. సరే, గురువు గారిని మనం ఒకసారి తోడు తెచ్చుకుందాం. గరికపాటి నరసింహరావు గారు, ఆయన పురాణాల మీద అథారిటీ, ధర్మశాస్త్రాలు చదివారు. అఫ్ కోర్స్ గరికపాటి వారిని విమర్శిస్తూ అంత పెద్ద వీడియో చేసి ఇప్పుడు ఆయన్నే సపోర్ట్ తెచ్చుకుంటావా అని ఎవరైనా అనొచ్చు. అప్పుడు కూడా నేను ఆయన అథెంటిసిటీని క్వశ్చన్ చేయలేదు. ఆయన స్త్రీల పట్ల చూపించిన వివక్ష గురించే మాట్లాడారు. ఓకే, మళ్ళీ విషయానికి వస్తే రాముడి గురించి, కృష్ణుడి గురించి, మాంసం గురించి ఆయన ఏమన్నాడో ఒకసారి వినండి. శాకాహారానికి ఆధ్యాత్మిక సంబంధమే ఈ పిచ్చి మాటలు మాట్లాడతాను. నేను మరోసారి చెప్తున్నాము, రామకృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసాహారం తిన్నారు. దేవత రామకృష్ణుడు క్షత్రియులు హాయిగా తిన్నారు, ఏం లోపం లేదు. రామాయణం స్పష్టంగా అందుకని సిగ్గుపడాల్సిన పని లేదు. దేవుడు మాంసం తినటువంటి రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు? రామాయణ కథ జరిగింది, నేను మహిళ మొదలు ఆయన చెబుతున్నాడు, నువ్వునే తవ్వుకి అని క్షత్రియ పుత్రుడు తినకుండా ఏం చేస్తాడు? అది తప్పుతానే. సో రాముడు, కృష్ణుడు క్షత్రియులు, వాళ్ళు మాంసం తింటారు. అది అసలు విషయమే కాదు. వాళ్ళు మాత్రమే కాదు, హిందూ మతంలో కూడా 95% మంది మాంసం తింటారు. కేవలం 5% మంది బ్రాహ్మలే తర్వాత కాలంలో శాకాహారులుగా మారి వాళ్ళు మాంసం తినటం మానేశారు. అది కూడా అందరూ కాదు. ఇందాకే చెప్పాను, బెంగాలీ బ్రాహ్మలు, తెలంగాణ శ్రీ వైష్ణవులు, అట్లా దేశంలో అనేక మంది, చాలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా తినరు. సో మొత్తం 5% కూడా ఇన్ టోటో శాకాహారులు కాదు. మిగిలిన 95% మందికి మాంసాహారం తినకూడదు అనే నియమం లేదు. ఇట్ ఈస్ దేర్ చాయిస్, తినాలా వద్దా అనేది. బట్ నియమం మాత్రం లేదు. కానీ క్షత్రియుడైన రాముడు మాంసం తినలేదనే ఒక ఆర్గ్యుమెంట్ తీసుకురావటం, తిన్నారని ఎవరైనా చెప్తే మనోభావాలు దెబ్బతినటము, ఈ మాట ముస్లిం చెప్పడం కూడా ఒక సమస్య. మరి ఒక క్రిస్టియానిటీలో పుట్టి పెరిగిన ఒక అమ్మాయి వచ్చి భారతదేశానికి భరతనాట్యం నేర్చుకుని, కూచిపూడి నేర్చుకుని, హిందూ దేవుళ్ళని స్తుతిస్తూ డాన్స్ చేస్తుంటే మనందరం చప్పట్లు కొడతాం, మనకి ఎప్పుడు తప్పనిపించదు. ఒక ముస్లిం పిల్లోడు గణపతి భజన చేశాడని వాటికి సంబంధించిన వీడియోలు వైరల్ చేస్తాము, వాటిని వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాం. కానీ ఒక ముస్లిం రామాయణాన్ని కోట్ చేస్తే మనకి ఎందుకు సమస్య కావాలి? అప్పుడెప్పుడు రాని సమస్య ఇక్కడ మాత్రం ఎందుకు సమస్య వచ్చింది? నిజానికి ఇది సమస్య కాదు. ఇదంతా హైందవ రాజకీయాల. నేను ప్రతిసారి మాట్లాడుతున్నది ఇదే. మతం వేరు, మత రాజకీయాలు వేరు. మత రాజకీయాలు చేసే వాళ్ళకు నిజంగా మతంలో ఏముంది అన్న దాంతో ఏమీ సంబంధం లేదు. దాన్ని ఎట్లా కావాలంటే అట్లా ట్విస్ట్ చేసి దాన్ని రాజకీయాలకు వాడుకుంటారు. ఇప్పుడు కూడా ఇది ఎందుకు చేశారో వాళ్ళందరికీ తెలుసు. కేసు వేసిన రమేష్ సోలంకీకో విహెచ్పికో ఖచ్చితంగా తెలుసు. ఎవరో ఒకళ్ళు చెప్పి కూడా ఉండుంటారు. చుట్టుపక్కల కాస్తో కూస్తో బుర్రలో గుజ్జున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి చెప్పే ఉంటారు. బాబు, రాముడు క్షత్రియుడు, ఆయన మాంసం తింటాడు, అది అసలు విషయమే కాదు అని గరికపాటి వారిలాగా చెప్పిన వాళ్ళు ఎవరో ఉండుంటారు. కానీ వాళ్ళు దీన్ని రాజకీయం చేయదలుచుకున్నారు. ఎందుకు? అయోధ్యలో రామాలయ కార్యక్రమం జరగబోతుంది. దానికి ముందు రాముడు అనే మాటని కన్వర్జేషన్లో ఉంచాలి. ఈ కన్వర్జేషన్లో ఉంచడం వల్ల ఏప్రిల్లో వచ్చే ఎన్నికల్లో లాభం. అక్కడ రామాలయమైనా, రాముడి పేరుతోటి మన దగ్గరే కలిపి పంచుతున్న అక్షంతలైనా, ఈ సినిమా మీద తీసుకొచ్చిన అనవసర వివాదమైన, కానీ వాళ్ళకి తెలుసు ఇట్లా వివాదం చేయటం వల్ల, ఇది రాజకీయం చేయటం వల్ల అది తమకు వచ్చే ఎన్నికల్లో లాభం కలిగిస్తుందని. సో ఇట్లా దేవుడి పేరుతో రాజకీయాలు చేసే వాళ్ళ పట్ల అందరం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ముందుకు నడవటం కోసం పెయిడ్ మెంబర్స్గా చేరండి. థ్యాంక్ యూ.